Hello guys, welcome back to our channel KNR University 2024 సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించి స్టూడెంట్స్కి అయితే డౌట్స్ ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే అన్న మాకు ఏదైతే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా, ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు. మన నేమ్ వచ్చేసి ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది, మరి మన నేమ్ ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తుందా రాదని కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేవిధంగా అన్న మా నేమ్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చింది, మరి మా నేమ్ వచ్చేసి ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎప్పుడు వస్తుందని కూడా డౌట్స్ ఉన్నాయి అనమాట. స్టెప్ బై స్టెప్ అనమాట మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరెవరి నేమ్ వస్తుందని కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరెవరి నేమ్ వస్తుందో చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి. చూడండి గైస్, ఏదైతే ఇక్కడ మనకు నవంబర్ 11th అయితే ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ లిస్ట్ స్టూడెంట్స్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే చేయాల్సి ఉంది. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఎవరిదైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందో స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీకు ఎందుకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందంటే మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా కొంచెం కరెక్ట్ లేని పక్షాన మీకు అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ రావడం జరిగింది. మీ డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా కనిపించకపోవడం వల్ల వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి మీకు అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ అయితే రావడం జరిగింది. మీరు ఏం చేయాలి, ఏదైతే మనకు అక్కడ కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి అయితే ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. మెయిల్ అయితే ఇచ్చారు, గ్రావెన్స్ అని మాకు మెయిల్ ఇచ్చిందనమాట. ఆ మెయిల్కి అయితే మీకు ఇక్కడ రిమార్క్స్ వచ్చాయి కదా, ఆ రిమార్క్స్లో వచ్చినటువంటి ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమన్నారో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ టైం వరకల్లా నవంబర్ 14th 4 PM కల్లా మీకు అయితే అప్లోడ్ చేయమని టైం అయితే ఇవ్వడం జరిగింది. మీకు రిమార్క్స్లో ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమన్నారో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినటువంటి స్టూడెంట్స్ నేమ్ అయితే ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తుందన్నమాట. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినటువంటి నేమ్స్ ఉన్నాయి కదా, ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినటువంటి నేమ్స్ కావచ్చు, అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ వచ్చిన వారు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్టయితే ఎలిజిబుల్ లిస్ట్ స్టూడెంట్స్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ స్టూడెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా 100% అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మరి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని మీరు డౌట్ రావచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి దాదాపు మనకు ఎల్లుండి అనమాట 18th 19th డేట్ ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఇదన్నమాట ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెంటనే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.